లగచర్ల ఘటనాంశం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి వెళ్లింది. లగచర్ల బాధితుల కోసం బీఆర్ఎస్ నేతలు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరారు. దీంతో లగచర్లలో గిరిజనులపై అణచివేతకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్రపతి కార్యాలయ అధికారులు కోరారు. లగచర్లలో బలవంతపు భూసేకరణ, పోలీసుల దాడులు, లైంగిక దాడి వంటి అంశాలను బీఆర్ఎస్ నేతలు రాష్ట్రపతి కార్యాలయానికి అందజేశారు. కాగా లగచర్లలో గిరిజన కుటుంబాలపై జరిగిన దాడులు, అక్రమ అరెస్టులపై ఎస్సీ, ఎస్టీ, మహిళా, మానవ హక్కుల కమిషన్లను కలిసిన బాధితులు రాష్ట్ర ప్రభుత్వంపై ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రపతిని కూడా కలిసి తమ గోడు వినిపించేంత వరకు అక్కడే ఉంటామని గిరిజన మహిళలు అంటున్నారు. లగచర్ల ఘటనాంశం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి వెళ్లింది. లగచర్ల బాధితుల కోసం బీఆర్ఎస్ నేతలు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరారు. దీంతో లగచర్లలో గిరిజనులపై అణచివేతకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్రపతి కార్యాలయ అధికారులు కోరారు. లగచర్లలో బలవంతపు భూసేకరణ, పోలీసుల దాడులు, లైంగిక దాడి వంటి అంశాలను బీఆర్ఎస్ నేతలు రాష్ట్రపతి కార్యాలయానికి అందజేశారు. కాగా లగచర్లలో గిరిజన కుటుంబాలపై జరిగిన దాడులు, అక్రమ అరెస్టులపై ఎస్సీ, ఎస్టీ, మహిళా, మానవ హక్కుల కమిషన్లను కలిసిన బాధితులు రాష్ట్ర ప్రభుత్వంపై ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రపతిని కూడా కలిసి తమ గోడు వినిపించేంత వరకు అక్కడే ఉంటామని గిరిజన మహిళలు అంటున్నారు.